నందమూరి బాలకృష్ణ పెద్దగా సోషల్ మీడియాలో ఏమీ చేయరు, పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. బట్ ఆయన యాక్టివ్‌గా ఉన్నారంటే మాత్రం ఏం చేసినా కూడా అది పెద్ద వైరల్‌గా అవుతుంది. బాలకృష్ణ గారి హవా ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో జోరుగా కొనసాగుతుంది. సీనియర్ హీరోల్లో మంచి ఊపు మీద ఉన్నటువంటి హీరో ఎవరున్నారంటే అది బాలకృష్ణ మాత్రమే. ఆయన స్పీడ్‌ని ఎవరూ కూడా అందుకోలేకపోతున్నారు. ఆయన హిట్లు కూడా వరుసగా ఇప్పుడు 4 హిట్లయితే ఇవ్వడం జరిగింది. అలాగే తమన్ కూడా మొత్తం ఇప్పుడు 5 సినిమాలకైతే మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. 6వ సినిమా 'అఖండ 2' కూడా మళ్ళీ తమనే ఇచ్చాడు. 'డిక్టేటర్'తో మొదలైనటువంటి తమన్, బాలకృష్ణ కాంబో ఇప్పటికీ వరుసగా కొనసాగుతూనే ఉంది. 'డిక్టేటర్' అలాగే 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', రీసెంట్‌గా వచ్చినటువంటి 'డాకు మహారాజు' ఈ సినిమాలన్నింటికి తమనే మ్యూజిక్ ఇచ్చాడు. బాలకృష్ణ సినిమా కంటే మాత్రం తమన్ మంచి మ్యూజిక్ ఇస్తున్నాడని బయట కూడా ఒక పెద్ద టాక్ నడుస్తుంది. బాలకృష్ణ అంటే పూనకాలతో ఊగిపోతాడు తమన్ అని కూడా ఉంది. ఇప్పుడు నందమూరి తమన్‌గా పేరు మార్చుకున్నట్లుగా కూడా ఆ మధ్య స్టేజ్ మీద కూడా సరదాగా కొన్ని కామెంట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు ఫోర్సే కారును ఆయనకి కొని గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. తమన్ నా తమ్ముడు లాంటోడు, ఎన్నో హిట్లు నాకు ఇచ్చాడు, ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి, మా ఇద్దరం ఇంకా ఎన్నో విజయాలు అందుకుంటామంటూ ఆయనే తమన్ని ఆశీర్వదించి ఆ కారు కీస్ ఇవ్వడం అయితే జరిగింది.